సెంటిమెంట్ నుంచి పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేటితో 5 ఏళ్లు నిండాయి. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బయటకు వచ్చిన వైసీపీని స్థాపించారు జగన్. ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరుసగా 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆయన మృతితో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. అప్పట్లో కడప ఎంపీగా ఉన్న జగన్ కాంగ్రెస్లో ఇమడలేక బయటకు వచ్చి 2011 మార్చి 12న కొత్త పార్టీ స్థాపించారు. అలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో తండ్రి వైఎస్ఆర్ పేరు కలిపి వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న తల్లి విజయమ్మతో కలిసి పదవులకు రాజీనామా చేసి తన పార్టీ తరపున ఉప ఎన్నికలకు వెళ్లారు. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ, కడప ఎంపీగా జగన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే సమయంలో వైఎస్ వీరాభిమానులుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు జగన్ కు మద్దతుగా నిలిచారు. ఆ క్రమంలో జగన్ కోసం రాజీనామా చేసిన కొవ్వూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్స్ లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది చివరిలో జగన్ కు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ కూడా రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ఎన్నికల బరిలో దిగారు. ఆ ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటుతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో అసెంబ్లీలో వైసీపీ బలం 18కి చేరింది. తర్వాత వైసీపీలోకి క్రమక్రమంగా వలసలు పెరుగుతూ వచ్చాయి. అదే టైంలో జగన్ అక్రమ ఆస్తులు సంపాదించాడని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేసి జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని కోరడం, హైకోర్టు స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. 2 సంవత్సరాల పాటు జరిగిన విచారణ అనంతరం జగన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల ప్రచార సమయంలోనే ఆ అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత సుమారు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించి బెయిల్పై విడుదలయ్యారు జగన్. జగన్ జైల్లో ఉన్న సమయంలో సెంటిమెంట్ ఎఫెక్ట్తో పార్టీ పునాదులు బలపడుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు అన్నీ తామే పార్టీని నడిపించారు. జగన్ బయటకు వచ్చాక పార్టీలో చేరే నేతల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జగన్ జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలో వైసీపీ పార్టీని ఆయన కుటుంబ సభ్యులే నడిపించారు. జగన్ సోదరి షర్మిల మహాప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపై నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర నిర్వహించారు. జగన్ తల్లి విజయమ్మ సైతం పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. అన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన పాదయాత్రకు మంచి మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ గాలి బలంగా వీచినట్లే కనిపించింది. సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారం చేపడుతుందనే ఉద్దేశంతో వైసీపీలోకి జోరుగా వలసలు పెరిగాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నేతలు భావించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మారిన పరిస్థితులు, టీడీపీ పొత్తులతో వైసీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దాంతో ఎన్నికల ఫలితాలు పూర్తవ్వగానే వైసీపీ నుంచి అధికార పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. అప్పట్లో నంద్యాల వైసీపీ ఎంపీ టీడీపీ బాట పడితే తాజాగా 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అరవై 7 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ బలం ప్రస్తుతం 59కి తగ్గింది. దాంతో వలసలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు జగన్. ఈ అంశంపై సభలోనే కాదు బయట కూడా అధికార పక్షంపై పోరాడేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఉద్యమిస్తోంది వైసీపీ. అలాగే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు
టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తోంది. దీంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, ఇటీవల పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వంటి అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత. 5 ఏళ్లు నిండిన ఆ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. వైసీపీ ఆవిర్భావోత్సవం ఆ పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ను నివాళులర్పించిన నేతలు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా జనం కోసం జగన్ పోరాడుతున్నారని కొనియాడారు. సత్తాని ఢిల్లీ పీఠం మనకేలా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓటుకు కోట్లిచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన నాయకుడు లాంటి వాడు కాదు. తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును మోడీ కాళ్ళ దగ్గర పెట్టిన స్వార్థపరుడు కాదు మా నాయకుడు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ నే అధికార పీఠం కోసం వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు కాదు మా నాయకుడు. మా నాయకుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి వైఎస్ఆర్ పౌరుషానికి ప్రతీకగా వైఎస్ఆర్ గారు ఏ విధంగా అయితే పాలనకి మానవత్వాన్ని అడ్డు పరిపాలించారో అలాంటి పరిపాలన మళ్ళీ ప్రజలకి అందచేయాలని ముందుకు అడుగులు వేస్తున్న నాయకుడు. 40 సంవత్సరాల నక్క జిత్తుల సీనియర్ కి అసెంబ్లీలో సింహంలో చీల్చి చెండాడిన ప్రతిపక్ష నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ కుట్రలతో జగన్ గారిని జైలుకు పంపించిన తలెత్తి న్యాయ దేవతతో పోరాడుతున్న దీశాలి మా జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా చూశాం. 5 సంవత్సరాల ఆయన పరిపాలన నిజంగా అది స్వర్ణయుగం అనే ఇప్పటికీ కాదు, రాబోయే రోజుల్లో తరతరాలుగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మన పార్టీ మనం ఉన్నది ఉన్నట్లు మనం ఏం చేయబడలేదు, చంద్రబాబు గారే చేసుకుంటారు. ఆ నుంచి బాపుకునే పరిస్థితే లేదు. మనము సాదాసీదాగా నడిచినా కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారనేది నా దృఢమైన విశ్వాసాన్ని కూడా నేను మనం చేస్తున్నాను.